హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేబీ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ మన గ్రూప్లో ఇచ్చేటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ అండ్ ఎగ్జామ్స్, అలాగే డైలీ జీకే నోట్స్ అండ్ ఎగ్జామ్స్ కావాలనుకున్న వారు మన వాట్సాప్ పేడ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనము 2024 ఆగస్ట్ నెలకు సంబంధించినటువంటి కరెంట్ ఎకానమీ, సో ఆగస్ట్ నెలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో భాగంగా ఎకానమీ అంశాలు అనేవి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఆల్రెడీ మనం 2024 జనవరి నుండి జూలై వరకు ఈ యొక్క ఎకానమీ కరెంట్ అఫైర్స్ మంత్ వైజ్గా మీకు అప్లోడ్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఆ యొక్క లింకును మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అలాగే కామెంట్ బాక్స్లో కూడా ఇవ్వడం జరిగింది. సో తప్పకుండా ఆ యొక్క వీడియోలు కూడా చూడండి. అప్పుడే ఈ యొక్క ఆగస్టు నెలకు సంబంధించినటువంటి వీడియో కూడా చూడండి. అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి తెలిపోదాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఎందుకంటే చాలామంది విజిట్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమవుతుందంటే మన ఛానల్ అనేది ఇంకా గ్రోత్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇక టాపిక్లకే తెలిపోదాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి జిఎస్టీ వసూలు. సో మీకు తెలుసు కదా, ప్రతి ఒక్క మంత్ నెలకు సంబంధించి ఎకానమీ వీడియోలో ఫస్ట్ పార్ట్లో భాగంగా ఫస్ట్ అంశం మనం జిఎస్టీకి సంబంధించి డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇది జిఎస్టీ కలెక్షన్స్ అనేది. సో మీకు అడుగుతారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, పలానా నెలలో ఎన్ని లక్షల కోట్ల జిఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి అని చెప్పేసి. సో అందుకని మనం మంత్ వైజ్గా ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం ప్రతి వీడియోలో. సో ఇక్కడ చూద్దాం, 2024 జూలై నెలలో జిఎస్టీ వసూలు వచ్చేసి 10.3% పెరిగి జూలై నెలలో వచ్చేసి 1.82 లక్షల కోట్లకు చేరడం జరిగింది. అలాగే 2024 జూన్ నెలలో 1.74 లక్షల కోట్లకు చేరడం జరిగింది. సో ఇక్కడ జూన్ నెలకు సంబంధించినది, జూన్ నెలలో వచ్చేసి 1.74 లక్షల కోట్లు, జూలై నెలలో వచ్చేసి 1.82 లక్షల కోట్లు. అండ్ ఆగస్ట్ నెలకు సంబంధించి మనం సెప్టెంబర్ నెలలో వీడియో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ చూద్దాం, జిఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుండి అధిక జిఎస్టీ వసూళ్లు నమోదైనటువంటి నెల ఏది అని అడుగుతారు మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అత్యధిక జిఎస్టీ వసూళ్లు నమోదైనటువంటి నెల ఏదంటే 2024 ఏప్రిల్ నెల. 2024 ఏప్రిల్ నెల. సో 2024 ఏప్రిల్ నెలలో అత్యధిక జిఎస్టీ వసూళ్లు నమోదు కావడం జరిగింది. అప్పుడు 2.10 లక్షల కోట్లు నమోదు కావడం జరిగింది ఈ యొక్క జిఎస్టీ వసూళ్ళు. ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇది ఎకానమీలో. అండ్ నెక్స్ట్, సో ఇక్కడ చూద్దాం, సో వినియోగదారులు మినిమం బ్యాలెన్స్ను పొదుపు చేయనందుకు 11 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు 2,331 కోట్లు వసూలు చేయడం జరిగింది. సో ప్రజెంట్ ఈ యొక్క మీకు ఎన్ని పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఉన్నాయంటే దేశంలో 12 బ్యాంకులు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. డెఫినెట్గా దీని గురించి మేబీ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇటీవలే ఈ యొక్క సెబీ చైర్పర్సన్ అయినటువంటి మాధవ్ పురి బచ్చు ఇటీవల వార్తలు నిలిచారు. అంటే అక్రమంగా స్టాక్లో ఈ యొక్క పెట్టుబడులు పెడుతున్నట్లు ఈమె వార్తలు నిలిచారు. కాబట్టి మీకు డెఫినెట్గా అడిగే ఛాన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూద్దాం, సెబీ ఎందుకు వార్తలు నిలిచిందంటే సేవా అనేటువంటి చాట్ బాట్ను ప్రారంభించింది. సో ఏంటంటే సెబీ వర్చువల్ అసిస్టెంట్, సో సేవా అని అంటారు దాన్ని. సెబీ వర్చువల్ అసిస్టెంట్ను ఇన్వెస్టర్ల కోసం ఈ యొక్క సెబీ అనేది ప్రారంభించడం జరిగింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్బోట్. ఎవరి కోసం ప్రారంభించారంటే ఇది ఇన్వెస్టర్ల కోసం. ఓకే, అండ్ సెక్యూరిటీ మార్కెట్ గురించి ఇన్వెస్టర్లకు ఉపయోగపడేటువంటి సమాచారం కూడా అందిస్తుంది. అలాగే ముఖ్యంగా చూసుకుంటే స్కోర్స్కి సంబంధించినటువంటి వాటికి పరిష్కారం కూడా ఇస్తుంది. సో స్కోర్స్ అంటే మీకు తెలుసు కదా, సెబీ కంప్లైంట్ రిడ్రెసల్ సిస్టమ్ అని పిలుస్తారు. దీన్ని 2011లో ప్రారంభించారు. ఓకే, అండ్ రీసెంట్గా 2024 ఏప్రిల్ 1న ఈ యొక్క స్కోర్స్ 2.0ను ప్రారంభించారు. మీకు అడుగుతారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్కోర్స్ను ఏ సంవత్సరంలో ప్రారంభించారంటే 2011లో. అలాగే స్కోర్స్ 2.0ను 2024 ఏప్రిల్ 1న ప్రారంభించారు. సో ఇప్పుడు చూద్దాం, సెబీ ఈ యొక్క సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ 1988లో ఏర్పడింది. ప్రజెంట్ ఈ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి ముంబైలో ఉంది. అండ్ ప్రజెంట్ చైర్పర్సన్ వచ్చేసి మాధవ్ పురి బచ్చు. సో ఈమెనే వార్తలో నిలిచారు. సో డెఫినెట్గా మీకు అడిగే ఛాన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టాపిక్, సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఎకానమీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరపతి విధాన సమీక్ష, మానిటరీ పాలసీ కమిటీ అంటారు, లేదా ఎంపీసీ అని కూడా అంటారు. సో దీనికి సంబంధించినటువంటి, సో ఇటీవలే
2024 ఆగస్టు 8న అయితే ఈ యొక్క సమావేశానికి సంబంధించినటువంటి నిర్ణయాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించడం జరిగింది. సో మానిటరీ పాలసింగ్ కమిటీ ఎప్పుడు ఏర్పాటైందంటే 2016 సెప్టెంబర్ 29. ఇంపార్టెంట్, ఇది చాలా ఎగ్జామ్లు అడిగారు. సో మానిటరీ పాలసింగ్ కమిటీ ఎప్పుడు ఏర్పడిందంటే 2016 సెప్టెంబర్ 29న. సో ఇప్పుడు ఈ యొక్క ఎంపీసీకి సంబంధించి అంటే ఎంపీసీ అని పిలుస్తాను షార్ట్ ఫామ్గా, మానిటరీ పాలసీ కమిటీ. సో ఈ యొక్క దీనికి సంబంధించిన నిర్ణయాలను వెల్లడించడం జరిగింది. ఒక్కొక్క అంశాన్ని ఇప్పుడు పూర్తిగా చూద్దాం. సో దానికంటే ముందుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంపీసీలో ఎంతమంది సభ్యులు ఉంటారంటే 6 మంది సభ్యులు ఉంటారు. దీనికి హెడ్గా ఎవరు ఉంటారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్, ప్రజెంట్ ఎవరు ఉన్నారంటే శక్తికాంత్ దాస్ ఉన్నారు. ఓకే, అండ్ ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ యొక్క ఎంపీసీ అనేది ఒక సమావేశం నిర్వహిస్తుంది, ప్రతి 3 నెలలకు ఒకసారి. అండ్ గరిష్టంగా ప్రతి సంవత్సరం 4 సార్లు సమావేశం అవుతుంది, 4 టైమ్స్. ఇవన్నీ కూడా ఇంపార్టెంటే, ప్రతిదీ వినాలి, గుర్తుపెట్టుకోవాలి, అండ్ వీలైతే మీరు నోట్ డౌన్ చేసుకోవాలి. సో ఇక్కడ దీనికి ఈ కమిటీకి సంబంధించిన నిర్ణయాలు వెల్లడించడం జరిగింది. ముఖ్య అంశాలు ఒకసారి చూస్తే పాయింట్ వైజ్గా భారత జీడిపి వృద్ధి రేటును 2024-25 అంటే ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్గా సో ఎంత శాతంగా అంచనా వేయడం జరిగిందంటే ఈ యొక్క మానిటరీ పాలసింగ్ కమిటీలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.2%, ఇంపార్టెంట్, 7.2%గా అంచనా వేయడం జరిగింది. అలాగే పాలసీ రెపో రేటు 6.5%గా అంచనా వేశారు. సో వరుసగా 9వ సారి అనమాట ఇదే కొనసాగించడం జరిగింది. అలాగే ఫిక్స్డ్ రివర్స్ రెపో రేటు 3.35%గా అంచనా వేయడం జరిగింది. అలాగే ఈ యొక్క స్టాండింగ్, ఇంపార్టెంట్ ఇవి, ఈ యొక్క అబ్రివేషన్స్ ఇంపార్టెంట్. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ 6.25%గా అంచనా వేశారు. అలాగే ఎంఎస్ఎఫ్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ 6.75%గా అంచనా వేశారు. అలాగే బ్యాంక్ రేట్, ఇది ఇంపార్టెంట్, బ్యాంక్ రేట్ వచ్చేసి 6.5%గా అంచనా వేశారు. అలాగే క్యాష్ రిజర్వ్ రేషియో, దాన్ని సిఆర్ఆర్ అని పిలుస్తారు, 4.5%గా అంచనా వేయడం జరిగింది. అలాగే స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో వచ్చేసి 18%. అలాగే రీటైల్ ద్రవ్యోల్బణం, ఇది ఇంపార్టెంట్, 4.5%గా అంచనా వేశారు. సో ఈ యొక్క మానిటరీ పాలసీ కమిటీలో ముఖ్యంగా ఏమడుగుతారంటే ఈ యొక్క పాలసీ రెపో రేటును అడుగుతారు. అలాగే భారత జీడిపి రేటును ఎంత శాతంగా అంచనా వేశారు, అలాగే రీటైల్ ద్రవ్యోల్బణం, ఈ 3 పాయింట్స్పై ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకే, అండ్ అలాగే ఇక్కడ ఎన్నోసారి వరుసగా కొనసాగించారు, ఇది కూడా ఇంపార్టెంటే. ఓకే, నెక్స్ట్ ఈ కమిటీలో మానిటరీ పాలసింగ్ కమిటీలో కొన్ని ప్రతిపాదనలు తీసుకురావడం జరిగింది. సో ఏంటి ఆ యొక్క ప్రతిపాదనలు అనేది మీకు పాయింట్ వైజ్గా ఇక్కడ డిస్కస్ చేస్తాను. సో యూపీఐ ద్వారా, మీకు తెలుసు కదా ప్రజెంట్ యూపీఐ అని తెలియని వాళ్ళు ఎవరు కూడా ఉండరు. సో యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేసు. దీని ద్వారా పన్ను చెల్లింపుల లావాదేవీల పరిమితిని ₹1,00,000 నుండి 5,00,000కు పెంచుతూ నిర్ణయించారు. సో లావాదేవీల పరిమితిని, పన్ను చెల్లింపులు ఇంపార్టెంట్, ఇది కూడా అడిగే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ప్రతిపాదనలు కాబట్టి ఇవి. సో ఎంత శాతం ప్రతిపాదనలు చేసింది, అలాగే ఎన్ని కోట్లు ప్రతిపాదనలు చేసింది, ఇలాంటివి మీకు అడుగుతూ ఉంటారు ఎకానమీలో. సో ఎకానమీ సబ్జెక్ట్ అంటే ఎక్కడి నుంచి క్వశ్చన్ వస్తుందో మనకు తెలియదు, ఎక్కడి నుంచి అయినా అడగవచ్చు. కాబట్టి మనకు తెలిసిన అంశాలను బాగా గుర్తుంచుకోవాలి, ఎందుకంటే అక్కడి నుంచి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే యూపీఐ ద్వారా పన్ను చెల్లింపుల లావాదేవీల పరిమితిని ₹1,00,000 నుండి ఎన్ని లక్షలకు పెంచారు అని మీకు ఎగ్జామ్లో అడుగుతారు. సో ఆన్సర్ వచ్చేసి డైరెక్ట్గా 5 lakhs అని చెప్పొచ్చు మీరు. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ పాయింట్, అనధికారిక డిజిటల్ రుణ యాప్లను నియంత్రించేందుకు తన నియంత్రణలో ఉన్నటువంటి సంస్థల ద్వారా పబ్లిక్ రిపాజిటరీని ఏర్పాటు చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ప్రతిపాదించడం జరిగింది. అలాగే నెక్స్ట్ పాయింట్, యూపీఐ ద్వారా డిజిటల్ ఈ యొక్క డెలిగేటెడ్ పేమెంట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని, ఆ యొక్క సదుపాయాన్ని కూడా తీసుకొచ్చేందుకు ప్రతిపాదించింది. సో డెలిగేటెడ్ పేమెంట్స్ అంటే ఏంటంటే ఒక వ్యక్తికి చెందినటువంటి బ్యాంక్ అకౌంట్ నుండి మరో వ్యక్తి నిర్దిష్ట పరిమితిలోపు యూపీఐ లావాదేవీలు నిర్వహించేందుకు అయితే ఈ యొక్క డెలిగేటెడ్ పేమెంట్స్ అనేటువంటి సదుపాయం వీలు కల్పిస్తుంది. ఇంపార్టెంట్, డెలిగేటెడ్ పేమెంట్స్. నెక్స్ట్, సో కేంద్రానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ మొత్తంలో మొదటిసారిగా డివిడెండ్ని అయితే ప్రకటించడం జరిగింది, అందజేసింది. సో ఏంటంటే ప్రభుత్వ రంగ యూనియన్ బ్యాంకు, సో ప్రజెంట్ ఎన్ని పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఉన్నాయి, ఇందాకే డిస్కస్ చేసాం, 12 ఉన్నాయి. అందులో ఒకటి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 2023-24 ఆర్థిక సంవత్సరానికి 2,054 కోట్ల డివిడెండ్ను చెల్లించింది. అయితే ఈ యొక్క యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చరిత్రలో ఒక ఆర్థిక సంవత్సరంలో అత్యధిక మొత్తంలో ఈ యొక్క
ప్రభుత్వానికి అత్యధిక డివిడెండ్ను చెల్లించడం ఇదే ఫస్ట్ టైం అనమాట. సో ఎన్ని కోట్లు? 2054 కోట్లు. ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ పాయింట్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్. సో భారతదేశంలో జారీ చేసినటువంటి కరెన్సీ నోట్లకు పూచీకత్తుగా స్వదేశంలోనే 308 టన్నుల మేర, ఇంపార్టెంట్, 308 టన్నుల మేర బంగారాన్ని అట్టిపెట్టినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వార్షిక నివేదికలో వెల్లడించడం జరిగింది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదికలు ఇంపార్టెంట్. సో బ్యాంకింగ్ విభాగానికి దన్నుగా మరో 100.28 టన్నుల పసిడిని ప్రత్యేకించినట్లు ఈ యొక్క నివేదిక అయితే వెల్లడించడం జరిగింది. సో భారత్ మొత్తం పసిడి నిల్వలో 413.79 టన్నులను విదేశీ కోశాగారాల్లో నిక్షిప్తం చేసినట్లు నివేదిక వివరించడం జరిగింది. ఓకే, అండ్ ఇప్పుడు ప్రజెంట్ స్వదేశీ బంగారాన్ని ఏ కోశాగారాల్లో నిల్వ చేస్తున్నారంటే ముంబై అండ్ నాగపూర్, ఈ రెండు ప్రదేశాల్లో ఈ యొక్క స్వదేశీ బంగారాన్ని నిల్వ చేస్తున్నారు. ఇంపార్టెంట్. నెక్స్ట్, ప్రపంచ బ్యాంక్ నివేదిక వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2024 ద మిడిల్ ఇన్కమ్ ట్రాప్ అనేటువంటి పేరిట వరల్డ్ బ్యాంకు ఒక నివేదికనైతే రిలీజ్ చేసింది. సో చూద్దాం పాయింట్ వైజ్గా. సో వచ్చే కొద్ది దశాబ్దాల్లో అధిక ఆదాయ దేశాలుగా మారడానికి భారత్ సహా 100కు పైగా దేశాలు తీవ్ర అడ్డంకులను అధిగమించాల్సి రావచ్చని ఈ యొక్క నివేదిక అయితే వెల్లడించడం జరిగింది. సో ఏంటంటే వచ్చే కొద్ది దశాబ్దాల్లో అధిక ఆదాయ దేశాలు ఏవైతే ఉంటాయో వాటి అధిక ఆదాయ దేశాలుగా మారడానికి భారత్ సహా మరికొన్ని 100 దేశాలకు పైగా ఆ యొక్క దేశాలకు తీవ్రమైన అడ్డంకులు అధిగమించాల్సి వస్తుందని నివేదిక వెల్లడించడం జరిగింది. సో భారతదేశానికి విషయానికి వస్తే అమెరికా తలసరి ఆదాయంలో 4వ వంతుకు చేరుకోవడానికి 75 ఏళ్ళు 75 ఇయర్స్ అవసరమవుతాయి. సో ఇంపార్టెంట్ పాయింట్, మేబీ అడిగే ఛాన్స్ ఉంది. భారత విషయానికి వస్తే అమెరికా తలసరి ఆదాయంలో 4వ వంతు చేరుకోవడానికి భారతదేశానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అని ఈ యొక్క ప్రపంచ బ్యాంక్ నివేదికలో వెల్లడైందంటే 75 సంవత్సరాలు. అయితే చైనాకు 10 ఏళ్ళు, అలాగే ఇండోనేషియాకు 70 ఏళ్ళు పడుతుందన్నమాట ఈ యొక్క 4వ వంతుకు చేరుకోవడానికి. ఓకే, అలాగే మరికొన్ని పాయింట్స్ చూద్దాం నివేదికలో. గత 50 ఏళ్ల లెక్కలను చూస్తే దేశాలు సంపన్నమయ్యే కొద్దీ అమెరికా వార్షిక తలసరి జీడిపిలో 10%కి చేరుతూ ఉంటాయి. సో ప్రస్తుతం ఇది $8,000 సమానంగా ఉంది. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా మీకు వింటే అర్థం కావు. ఈ ఎకానమీ అనేది ఏంటంటే కొంచెం పెన్ అండ్ పేపర్ మెథడ్ యూజ్ చేయాలి. ఎందుకంటే విన్న తర్వాత వెంటనే మీరు పేపర్లో రాయాలి, గుర్తుపెట్టుకోవాలి. జస్ట్ వింటే సరిపోదు, కంపల్సరీగా మీరు పెన్ అండ్ పేపర్ మెథడ్ని యూజ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ పాయింట్ చూద్దాం, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో ఇండియా రేటింగ్స్ అనేటువంటి సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారతదేశ వృద్ధి రేటును ఎంత శాతంగా అంచనా వేసింది అని మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. సో 7.5%గా ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థ భారతదేశ జీడిపిని వృద్ధి రేటును అంచనా వేయడం జరిగింది. సో అంతకుముందు 7.1% నుంచి ఇప్పుడు 7.5%గా అంచనా వేశారు. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం చూస్తే 7.2%, అలాగే ఆర్థిక సర్వే ప్రకారము 6.5% టు 7% వరకు భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఉంటుంది అని వెల్లడించడం జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ కూడా జీడిపి గురించి అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సో 5 సంవత్సరాలలో రద్దు చేసినటువంటి రుణాలు 9.9 లక్షల కోట్లు అని హెడ్లైన్ చూస్తున్నాం మనం. సో దీనికి సంబంధించిన పాయింట్స్ చూద్దాం ఒకసారి. గడిచిన 5 ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంకులు 9.90 లక్షల కోట్ల రుణాలను రైట్ ఆఫ్ చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ అయితే వెల్లడించడం జరిగింది. సో 2019-20లో అత్యధికంగా చూసుకుంటే 2.34 లక్షల కోట్లు రైట్ ఆఫ్ చేయగా ఆ తర్వాత సంవత్సరం అంటే ఇది 2.02 లక్షల కోట్లకు తగ్గింది. సో తర్వాత అంటే ఇది 2019-20, ఇది వచ్చేసి 2020-21. సో 2021-22లో 1.74 లక్షల కోట్లు, 2022-23లో ఎంత రైట్ ఆఫ్ చేయడం జరిగిందంటే 2.08 లక్షల కోట్లు. అలాగే 2023 అంటే లాస్ట్ ఇయర్ గత ఆర్థిక సంవత్సరంలో ఎన్ని రైట్ ఆఫ్ చేశారంటే 1.70 లక్షల కోట్లను. ఓకే, ఇంపార్టెంట్, కేంద్ర ఆర్థిక శాఖ స్వయంగా ఈ డేటాను వెల్లడించడం జరిగింది. నెక్స్ట్, సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించి గణాంకాలకు ప్రమాణాల రూపు అనేటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. వివరాలు చూద్దాం. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తన గణాంకాలకు రూపు తీసుకొచ్చేందుకు డిప్యూటీ గవర్నర్ అయినటువంటి మైకేల్ దేవవ్రత నేతృత్వంలో ఒక కమిటీని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసింది. సో ఈ యొక్క కమిటీలో మొత్తం 10 మంది సభ్యులు ఉంటారు. దీనికి నేతృత్వం ఎవరు వహిస్తారంటే
మైకేల్ దేవవ్రత. ఈ కమిటీ దేనికి సంబంధించింది? అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తన గణాంకాలకు రూపు తీసుకొచ్చేందుకు ఉపయోగపడుతుంది. ఓకే. సో 2024 నవంబర్ నాటికి ఈ యొక్క నివేదికనైతే సమర్పించాల్సి ఉంటుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు. సో ఇతర గణాంకాల నాణ్యతను కూడా ఈ యొక్క కమిటీ అధ్యయనం చేస్తుంది, పరిశీలిస్తుంది, అలాగే సలహాలు కూడా ఇస్తుంది. ఓకే. అండ్ ఈ యొక్క కమిటీలో ఉండేటువంటి ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఎవరు ఉంటారంటే మునీష్ కపూర్ అండ్ ఓపీ మాల్. సో మీకు తెలుసు కదా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1935లో ఏర్పడింది. హెడ్ క్వార్టర్ వచ్చేసి మీకు ముంబైలో ఉంటుంది. ప్రజెంట్ గవర్నర్ శక్తికాంత్ దాసు, ఆయన 25వ ఆర్బీఐ గవర్నర్. ఓకే. నెక్స్ట్, సో అంతర్దృష్టి బెయిలీ డెబిట్ కార్డు. సో ఇటీవలే ఈ యొక్క పంజాబ్ నేషనల్ బ్యాంకు, గుర్తుపెట్టుకోండి, పంజాబ్ నేషనల్ బ్యాంకు హెడ్ క్వార్టర్ వచ్చేసి పంజాబ్లో ఉండదు, ఢిల్లీలో ఉంటుంది. సో పంజాబ్ అనే పేరు వచ్చింది కాబట్టి పంజాబ్లో అయితే హెడ్ క్వార్టర్ ఉండదు. సో ఢిల్లీలో ఉంటుంది. ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ 1894లో ఏర్పడింది. సో ఏంటండి ఎందుకు వార్త నిలిచిందంటే అంతః దృష్టి బ్రెయిలీ డెబిట్ కార్డు. సో ఇటీవలే ఏ బ్యాంకు అంతః దృష్టి బ్రెయిలీ డెబిట్ కార్డును లాంచ్ చేయడం జరిగిందంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్. డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్స్ కొన్నిసార్లు మీకు అడుగుతారు, వీటిని లక్కీయెస్ట్ క్వశ్చన్స్ అంటారు. ఓకే. సో ఇందులో కాంటాక్ట్లెస్ లావాదేవీలు జరుపుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఈ యొక్క బ్లైండ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క అంతః దృష్టి బ్రెయిలీ డెబిట్ కార్డును రూపొందించడం జరిగింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు. ఓకే. నెక్స్ట్, 3 నెలల కనిష్టానికి టోకు ధరలో పడిపోవడం జరిగింది. సో గత నెల అంటే 2024 ఆగస్టు నెలలో ఎంత శాతానికి చేరడం జరిగిందంటే 2.04%కి చేరడం జరిగింది. ఓకే. నెక్స్ట్, మాంద్యం నుండి బ్రిటన్ ఉపశమనం. సో గుర్తుపెట్టుకోండి, ఇటీవలే ఏ దేశము మాంద్యం నుండి బయటపడింది అని మీకు డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతారు. సో ఆన్సర్ వచ్చేసి ఏంటంటే బ్రిటన్. సో వివరాలకు వెళ్తే బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ రికవరీని కొనసాగిస్తుంది. 2023లో మాంద్యం బారిన పడినటువంటి బ్రిటన్ దేశం ఏప్రిల్ జూన్ నెలలో 0.6% వృద్ధిని నమోదు చేసింది. సో ఏంటంటే ఈ యొక్క మాంద్యం అంటే ఏంటంటే వెనుకబడిపోవడం, పూర్తిగా వెనుకబడిపోవడం. అది ఆయా దేశం యొక్క ప్రగతి లేదా అభివృద్ధి, వృద్ధి మైనస్లో కొనసాగుతుండటం. సో ఎప్పుడైతే మైనస్లో కొనసాగుతుంటుందో అది మాంద్యం వైపు వెళ్ళినట్టు ప్రకటిస్తారు. సో ఇక్కడ ఏంటంటే 0.6% వృద్ధిని కొనసాగించింది కాబట్టే రికవరీ అని అంటారు. సో మాంద్యం నుండి బయటపడిన దేశంగా పరిగణిస్తారు. సో ఇక్కడ జనవరి మార్చిలో 0.7% వృద్ధి చెందినటువంటి ఈ దేశము రెండో త్రైమాసికం అంటే ఏప్రిల్ జూన్లో 0.6% నమోదు కావడం జరిగింది అభివృద్ధి. సో తద్వారా ఈ యొక్క బ్రిటన్ ప్రభుత్వము మాంద్యం నుండి బయటపడినటువంటి దేశంగా ప్రకటించడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, 2023 చివరి 3 నెలల్లో ఈ యొక్క బ్రిటన్ దేశము -0.3% నమోదు కావడంతో ఆర్థిక మాంద్యం బారిన పడింది. ఇందాక డిస్కస్ చేసాం చూడండి, -0.3%. వరుసగా 3 నెలల్లో ఈ యొక్క మైనస్లో కొనసాగినందుకు ఈ యొక్క బ్రిటన్ ప్రభుత్వము మాంద్యంలోకి పడిపోయింది. ఓకే ఫ్రెండ్స్. సో నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో చమురు కొనుగోలులో భారతదేశము చైనా దేశాన్ని అధిగమించడం జరిగింది. సో రష్యాలో అత్యధిక చమురు కొనుగోలుదారుగా భారతదేశం అవతరించింది. అంటే రష్యాలో అత్యధిక చమురు కొనుగోలుదారుగా ఏ దేశం నిలిచిందంటే భారతదేశం నిలిచింది. తద్వారా ఈ యొక్క చైనాను వెనక్కి నెట్టేసింది. సో 2024 జూలైలో భారతదేశం రష్యా నుండి ముడి చమురు రికార్డు స్థాయిలో 44%గా దిగుమతి కావడం జరిగింది. ఇది రికార్డు స్థాయిలో రోజుకు 2.07 మిలియన్ బ్యారెల్స్. సో ఇవంతా డేటా కూడా అడిగితే అడగచ్చు, లేదంటే లేదు. బట్ ఏ దేశాన్ని వెనక్కి నెట్టింది భారతదేశం అంటే చైనా దేశము. సో 2024 జూలై నెలలో భారతదేశానికి రెండవ అతిపెద్ద చమురు సరఫరాదారుగా ఇరాక్ నిలిచింది. సో రెండవ అతిపెద్ద చమురు సరఫరాదారుగా ఇరాక్ నిలిచింది. ఫస్ట్ వచ్చేసి రష్యా ఉంటుంది, థర్డ్ వచ్చేసి సౌదీ అరేబియా ఉంటుంది, ఫోర్త్ వచ్చేసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే. సో నెక్స్ట్, జీడిపి వృద్ధిపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిశోధకులు లేదా శాస్త్రవేత్తలు ఒక అంచనా వేయడం జరిగింది ఒక నివేదిక రూపంలో. సో వివరాలకు వెళ్దాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం. సో త్రైమాసికం అంటే అర్థం ఏంటంటే 3 నెలలు అని అర్థం. 3 నెలలు. సో ఇక్కడ ఏప్రిల్ అండ్ మే, జూన్ ఈ 3 నెలలు కలిపి త్రైమాసికం అంటారు. సో తొలి త్రైమాసికం అంటే అర్థం ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ నుండి వరుసగా 3 నెలలు. సో మనకు దేశంలో ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది. సో ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు కలిపి తొలి త్రైమాసికం అని పిలుస్తారు. సో ఇక తొలి త్రైమాసికంలో భారతదేశ వృద్ధి రేటు 7.1%
నమోదు కావచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక శాస్త్రవేత్తలు అంచనా వేశారు. సో 2023 ఇదే సమయంలో చూసుకుంటే 7.8%గా ఉంటే ప్రజెంట్ 2024లో 7.1%కి తగ్గింది. సో స్థూల విలువ జోడింపు దాన్ని మనం జీవీఏ అని పిలుస్తారు. ఆ యొక్క జీవీఏలో వృద్ధి 6.7% టు 6.8%కి చేరొచ్చని ఈ యొక్క ఎస్బీఐ ఆర్థికవేత్తలు అంచనా వేశారు. సో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క దేశ వృద్ధి రేటు 7.5%గా అంచనా వేశారు. అయితే ఈ 7.5% అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేసిన దానికంటే 0.3% ఎక్కువగా ఉంది. సో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడతారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారము ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.2%. అయితే ఎస్బీఐ శాస్త్రవేత్తల ప్రకారం చూసుకుంటే 7.5%గా ఉంటుంది. ఓకే, ప్రతి పాయింట్ మీకు ఇక్కడ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో. నెక్స్ట్ పాయింట్, సో యూపీఐ తరహాలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూఎల్ఐ అనేటువంటి అంశాన్ని తీసుకురావడం జరిగింది. ఎందుకోసం అంటే రుణాల కోసం. సో వివరాలకు వెళ్తే అత్యంత సులువుగా రుణాలు తీసుకునేలా, ముఖ్యంగా చిన్న గ్రామీణ రుణ స్వీకర్తలకు ఉపయుక్తంగా ఉండేలా యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ యూఎల్ఐ అంటారు. యూపీఐ మాదిరిగానే ఇది యూఎల్ఐ అంటే యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్. దీన్ని త్వరలో ఆవిష్కరించడం జరుగుతుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో. సో దీన్ని బెంగళూరులో జరిగినటువంటి సదస్సు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా @90 గ్లోబల్ కాన్ఫరెన్స్లో ఈ యొక్క శక్తికాంత్ దాస్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించడం జరిగింది. సో యూఎల్ఐ అనేది కూడా జస్ట్ లైక్ ఏంటంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్, యూపీఐ మాదిరిగా అన్నమాట. సో ఈ యొక్క యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ను 2023లో 2 రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. అది విజయవంతమైనందుకు గాను ఈ యొక్క రుణాల కోసము దేశవ్యాప్తంగా ఈ యొక్క యూఎల్ఐని అమలు చేయనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ వెల్లడించడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, సో ఇవి మీకు 2024 ఆగస్టు నెలకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఎకానమీ కరెంట్ అఫైర్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.